చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకటేష్. తనకు F2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే తాజాగా ఆయన అన్స్టాబుల్ విత్ ఎన్బికేలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన కొన్ని అన్వాంటెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ కాస్తంత ఎమోషనల్ అయ్యారు. తనకు జీవితంలో ఎదురైన కష్టాలు వాటి గురించి వివరిస్తూ వాటి నుంచి కోలుకోవడానికి ఆధ్యాత్మికత వైపు మళ్ళానని, ఒక గుడి ఒక దేవాలయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ దేవాలయం మరేదో కాదు, అరుణాచలం. అక్కడ ఉన్న రమణ మహర్షి ఆలయం, దానికి సంబంధించిన మెడిటేషన్ సంబంధించిన ప్రాంతం కూడా తనకు చాలా బాగా నచ్చిందట. తన లైఫ్ లో ఉన్నప్పుడు తన సిచ్యువేషన్స్ గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు రమణ మహర్షి ఆలయానికి వెళ్ళిన ఆ వెంకటేష్ అక్కడ మెడిటేషన్ లో శిక్షణ తీసుకున్నాడట. ఆ తర్వాత తన జీవితం అరుణాచలానికి ముందు అరుణాచలం తర్వాత అనే విధంగా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. అరుణాచలంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, తెలియని ఏదో శక్తి ఉంది. అక్కడికి వెళ్తే మన మనసుకి ఏదో ప్రశాంతత కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలని, రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఖచ్చితంగా సందర్శించాలంటూ చెప్పుకుంటూ కోసింత కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు కూడా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 14గా విడుదలవుతుంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.